సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంటేనే వసూళ్లకు పెట్టింది పేరు. చేతులు తడపకుందే ఫైళ్లు కదలవు, వాటా ముట్టనిదే రిజిస్ట్రేషన్లో జరగవు. ఇది సామాన్య ప్రజల్లో ఉన్న అభిప్రాయం. మంచిర్యాల రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడ ఎవరికీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాదు, సామాన్యులు మోసానికి గురి కాకుండా రిజిస్ట్రేషన్ నిబంధనలు తెలుగులో అందుబాటులో ఉంటాయి. దీనంతటికీ ఒక్కరే కారణం. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కాసులు చేతిలో పడందే పని జరగదన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. కానీ మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్క రూపాయి అదనంగా ఇవ్వాల్సిన పనిలేదు. ఇక్కడ రోజు 80కి పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఏ పనికి ఎంత సమయం పడుతుందనేది పూర్తి వివరాలతో సూచిక ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా కనిపించని ఈ ప్రత్యేకతలు ఇక్కడ అమలు కావడానికి కారణం సబ్ రిజిస్ట్రార్ కొనకంచి రాంబాబు. 2014 నవంబర్లో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న ఆలోచనలు చేస్తూ ఒక్కొక్కటిగా అమల్లోకి తెస్తున్నారు. ఒక పనికి ఒక్కసారి మాత్రమే రావాలి, పదే పదే తిరగనవసరం లేదు అంటూ నిబద్ధత చాటుతున్నారు. స్వచ్ఛ భారత్, హరితహారం కార్యక్రమాలను చక్కగా అమలు చేశారు. కార్యాలయంలో మరుగుదొడ్లు, మహిళల కోసం బెంచీలు ఏర్పాటు చేశారు. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ సమస్యలు అస్తవ్యస్తంగానే ఉండి ఏ సబ్ రిజిస్ట్రార్ వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇక్కడ రాంబాబు సార్ 2014లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి స్వచ్ఛ భారత్ నుంచి మొదలుపెట్టి హరితహారం, బాత్రూమ్స్, ఇక్కడ సీసీ రోడ్డు, బైక్ పార్కింగ్, లేడీస్కు బెంచెస్ కూర్చోవడానికి, వీల్ చైర్స్ వికలాంగులకు, ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టి ఇప్పుడు పబ్లిక్ ఎవరొచ్చినా, ఎంతమంది వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫెసిలిటీస్ కల్పించిండు. ప్రజలకు భూచట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు రిజిస్ట్రార్ రాంబాబు. సామాన్యులు, దస్తావేజు లేఖరుల కోసం భారత స్టాంపు చట్టం పుస్తకాన్ని తెలుగులో రాశారు. రిజిస్ట్రేషన్ల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. దానికి కారణం ఆంగ్ల భాషే. అందుకే సామాన్యుల ఇబ్బందులను గుర్తించిన రాంబాబు రిజిస్ట్రేషన్ వివరాలు తెలుగులో అందుబాటులో ఉంచారు. 3 గంటల్లో రిజిస్ట్రేషన్ పని పూర్తి జరగడం జరిగింది. ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో త్వరగా పనులు జరుగుతున్నాయి వేగవంతంగా. చాలా చక్కగా ఇక్కడ ఈ సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ఉన్న సార్లు కూడా చాలా మంచిగా ముందు పడి పనులు కూడా చాలా చక్కగా చేయిస్తున్నారు. ఎలాంటి పనులలో కూడా వాటుపోటు జరగకుండా చాలా మంచిగా స్పష్టంగా చూసి పనులు చేయడం జరుగుతుంది ఇక్కడ మంచిర్యాలలో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. ఇక్కడ హరితహారం వలన మొక్కలు నాటారు, బాగుంది. లాట్రూమ్స్, బాత్రూమ్స్ కానీ కూడా అవి కూడా చాలా బాగున్నాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కూర్చునే వాళ్ళకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మళ్ళీ ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి చట్టాలు కూడా అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. వాటిని తెలుగులో కన్వర్ట్ చేసి పెట్టారు. దానివల్ల కూడా మాకు తొందరగా తెలుసుకోవడానికి కానీ తెలుసుకొని అర్థం చేసుకొని ఆ ప్రాసెస్లో పోవడానికి కూడా చాలా బాగుంది. ప్రజలు రిజిస్ట్రేషన్ భారంగా భావించకూడదు అనేదే ఉద్దేశమని రాంబాబు చెబుతున్నారు. తన పుస్తకం ఎంతోమంది నిరుద్యోగులకు దస్తావేజు లేఖరులుగా అవకాశమిచ్చిందని గర్వంగా చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాసేవ కార్యాలయాలుగా మారితే బాగుంటుంది. అప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. ప్రాక్టికల్గా డిపార్ట్మెంట్లో జరిగే విషయాలు, చట్టం చెప్పేటువంటి విధానం, వీటన్నిటినీ సాధారణమైన తెలుగులో నేను తయారు చేయడం జరిగింది. నిరుద్యోగులు చాలామంది దాన్ని పాటించి దస్తావేజు లేఖర్లుగా ఈ 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చాలామంది నిరుద్యోగులకి వృత్తి దొరికి వాళ్ళు స్థిరపడ్డారు. అది నాకు చాలా ఆనందం కలిగించిన విషయం. రాంబాబు తెలుగులో రాసిన భారత స్టాంపు చట్టం పుస్తకాన్ని 2002లో విడుదల చేశారు. మార్పులు చేర్పులతో 2016లో మరోసారి రెవెన్యూ శాఖ మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.